హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జాన్వీస్ క్రియేటివ్ లైఫ్ వరల్డ్. మొదటిగా నా ఓన్ వాయిస్తో చేస్తున్న వీడియో ఇది. నేను చేస్తున్న వీడియో ఏంటంటే ఇవాళ కుటుంబానికి మించిన జీవితం లేదు, బంధాలకు మించిన ప్రేమ లేదు. ప్రేమ అనేది మీ జీవితంలో ఆయా బంధాల తీరును బట్టి సాగిపోతూ ఉంటుంది. నీ జీవితంలో ప్రయాసపడే ప్రతి అడుగు ఆ ప్రేమ కోసమే. వీటికి బాధ్యత తోడైతే ఇక వీటి నుండి తొలగి బ్రతకటం వ్యర్థమే. అందుకే ప్రపంచమే ఒక కుటుంబమే జీవితం. జీవితం లేనిదే బంధాలు లేవు, బంధాలు లేనిదే ప్రేమ లేదు. జీవితంలో భేదభావాలు లేకుండా ఉండాలంటే జీవితం అందరిది ఒకటే అని తెలియాలి. ముందుగా భాషలు వేరైనా భావం ఒకటే అని తెలియాలి. ప్రాంతాలు వేరైనా దేశాలు వేరైనా ప్రపంచంలో దేశాలు ఎక్కడ ఏ ప్రాంతమైనా జీవితం ఒకటే అనేది మనం తెలుసుకోవాలి. విజ్ఞానం పెరుగుతున్న ప్రపంచం జీవితకాల పరిమాణం పెరుగుతూ పోతున్న కులమత భేదాలనే ఉచ్చులో ఇంకా ఈ ప్రపంచం మునిగి తేలుతూనే ఉంది. కులమత భేదాలతో ఇంకా స్పష్టత లేని జీవితం జీవిస్తూ ఉంది ఈ ప్రపంచం. ఇవి తెలుసుకున్నప్పుడే మన జీవితం ఏంటి, నేనేంటి, ఇతరులేంటి, మన జీవిత విధానం ఏంటి, మన దేశం ఏంటి, ఈ ప్రపంచం ఏంటి మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సమాజం, దేశం, ప్రపంచం, నీ జీవితం ఏంటి అనేది స్పష్టంగా నీకు తెలుస్తుంది. అప్పుడే ప్రాంతమైనా ఏ దేశమైనా ఏ మొత్తం ప్రపంచంలో ఎక్కడైనా సరే పదాలు అవే, వాటి భావం అదే, ఒకటే. వాక్యాలు ఒకటే, ఆ వాక్యాల భావం ఒకటే. అక్షరాలు అవే, పదాలు అవే, భావాలు అవే. జీవితం ప్రతి ఒక్కరిది ఒకటే. మనిషి పుట్టిన సమయం నుంచి మరణించే వరకు ప్రతి మనిషి జీవితం ఒకటే. అయితే మనిషి తన జీవితాన్ని అర్థం చేసుకునే విధానాన్ని బట్టి తన ప్రేమ బంధాలను బట్టి ప్రేమను బట్టి బంధాలు మారుతూ ఉంటాయి. తన అనుభవాన్ని బట్టి, తాను నేర్చుకున్న విధానాన్ని బట్టి, అనుభవ జ్ఞానాన్ని బట్టి తన జీవితం ఏమిటనేది నిర్ధారింపబడుతుంది. ఏ భాషలో అయినా ఒక భావంతో మాట్లాడినప్పుడు అది సమాజంలోని ప్రతి మనిషికి సంబంధించి ఉంటుంది. ప్రతి దేశంలోని, ప్రపంచంలోని ప్రతి మనిషి జీవితానికి సంబంధించినది ఉంటుంది. భావం వేరైనా సందర్భానుసారంగా ప్రతి మనిషి జీవితంలో ప్రతి పదము, ప్రతి వాక్యము, ప్రతి మాట, ప్రతి ఒక్కటి అన్వయిస్తూనే ఉంటుంది. ప్రతి మనిషికి ప్రతి పదం, ప్రతి వాక్యం, ప్రతి మాట ఎదురవుతూనే ఉంటుంది, అనుభవం అవుతూనే ఉంటుంది. భాషలు వేరైనా జీవిత సారాంశం ఒకటి, భావాలు వేరైనా జీవిత సారాంశము ఒకటి. అందుకే ప్రపంచమే ఒక కుటుంబమే జీవితం. కుటుంబం లేనిది జీవితం లేదు, బంధాలు లేనిది ప్రేమలు లేవు. బంధం ఉన్నప్పుడే కుటుంబమే జీవితం. కుటుంబంలో ఏ ప్రాంతమైనా, ఏ దేశమైనా, ఎక్కడైనా సరే మనిషి జీవితంలో తను నడిచే ధర్మం ఒక్కటే, తను జీవించవలసిన నీతి ఒక్కటే. ఏ భాషలో ఏ పదం మాట్లాడినా, ఎన్ని వాక్యాలు మాట్లాడినా మనిషి జీవితంలో ఆ ఒక్క నీతిని బట్టే, ఆ ఒక్క ధర్మాన్ని బట్టే. వాటిని మించి ధర్మం లేదు, ఏ నీతి లేదు. మనిషి జీవితానికి ఈ ప్రపంచంలో ఒకటే ధర్మం, ఒకటే నీతి. ప్రాంతాలు వేరైనా, దేశాలు వేరైనా,
ఈ ప్రపంచంలోని మనిషి జీవితానికి ఒకే ధర్మం, ఒకే నీతి. దీనిని మించిన జీవితం లేదు. భాషలు వేరైనా భావం ఒక్కటే. నడుచుటకు మనిషి జీవితంలో తను ఎటువంటి స్థితిలోనైనా నడుచుటకు ధర్మం ఒక్కటే. తను జీవించుటకు నీతియు ఒక్కటి. మనిషి యొక్క ధర్మాన్ని, నీతిని బట్టి నడవక వాటిని విడిచి నడవటం, బ్రతకటం వ్యర్థమే. అర్థమైన భయ ప్రయాసంతో కూడుకున్న పని. నీ ధర్మాన్ని బట్టే మనిషి జీవితంలో తన ధర్మాన్ని బట్టే తన నీతి ఏమిటనేది నిర్ధారిస్తుంది. మనిషి జీవితంలో నీ ధర్మాన్ని బట్టే, మనిషి ధర్మాన్ని బట్టే నీ నడక ఏమిటనేది నిర్ధారిస్తుంది. నీ నీతిని బట్టే నీ వ్యక్తిత్వం ఏమిటనేది నిర్ధారిస్తుంది. మనిషి జీవితంలో తన ధర్మాన్ని, తన నీతిని వదిలి బ్రతకటం వ్యర్థం. ఆ ధర్మం తన జీవితకాలం, ఆ నీతి తన జీవితాంతం తను నడిపిస్తుంది. ఆ ధర్మం, ఆ నీతి ప్రతి మనిషికి, ప్రాంతాలు వేరైనా, దేశాలు వేరైనా, ప్రపంచంలోని ప్రతి మనిషికి ఒకటే ధర్మం, ఒకటే నీతి. అసలైన మనిషి జీవితంలో మానవుని ధర్మం, తన నీతియే తన జీవిత గమ్యం ఏమిటనేది నిర్ధారిస్తుంది.